హలో గైస్, టమాటో పొటాటో కర్రీ గురించి. పొటాటో తీసుకొని పీల్ చేసుకొని చాప్ చేసుకోండి. దెన్ ఆనియన్ చాప్ చేసుకొని పెట్టుకోండి. టమాటో కూడా చాప్ చేసుకోండి. దెన్ ఆలు ఉడకబెట్టుకోండి. ఇలా కొంచెం ఉడకబెట్టుకుంటే గట్టిగా ఉండదు అనమాట. కొంచెం మెత్తగా ఉడికేంతసేపు బాయిల్ చేసుకోండి. ఇలా వచ్చేంతసేపు బాయిల్ అయితే కొంచెం పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోండి. వేడైతే మనకి ఇలా చేస్తుంది అన్నమాట, తెలిసిపోతుంది కదా. అలాగే ఆనియన్ వేసుకోండి. ఆనియన్ వేసుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వండి. అలా తర్వాత పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వనండి. ఎక్కువ వేసుకోకండి, చేదవుతుంది. దెన్ టమాటో వేసుకోండి. టమాటో మీకు నచ్చినంత వేసుకోండి. టమాటో వేయడం వల్లనే మనకు కర్రీ అనేది గ్రేవీ వస్తుంది అన్నమాట. మీకు ఎంత నచ్చితే అంత వేసుకోండి. దెన్ కర్రీ లీవ్స్ వేసుకోండి. ఇందులో వేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఫ్లేవర్ అనేది అవుతుంది. ఆయిల్లో వేసుకుంటే మంచిగా ఉండదు అన్నమాట. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోండి. ఇది కూడా ఇందులోనే వేసుకోండి. ముందు వేసుకుంటే మాడిపోతుంది. సో ఇందులో వేసుకోండి. అది కొంచెం సేపు కలపండి. ఇలాగే కలపడం వల్ల ఏమవుతుందంటే మనకి అది కొంచెం తొందరగా మెత్తగా అయ్యేంతసేపు కలుపుకోండి. ఒక 5 minutes అలా. 5 minutes కలిపాక కొంచెం దగ్గరకు వస్తుంది. ఇలా వచ్చాక దాంట్లో మీకు నచ్చినంత సాల్ట్, స్పైస్ వేసుకోండి. అది కూడా మీకు ఎంత నచ్చితే అంత వేసుకోండి. దాంట్లో కొంచెం సేపు ఆ స్పైస్ అనేది దానికి పట్టేంతసేపు ఉంచండి. దెన్ మనము బాయిల్ చేసుకున్న ఆలు ఉంది కదా, అదంతా ఇందులో వేసుకోండి. వాటర్ అంతా తీసేసి ఆ ఆలు ముక్కలన్నీ ఇందులోకి వేసుకొని కలుపుకోండి కొంచెం సేపు. అది కొంచెం ఒక 2-3 minutes అలాగే ఉండనివ్వండి. ఎందుకంటే మనం వేసుకున్న స్పైస్ ఇంకా సాల్ట్ అదంతా దీనికి పడుతుంది అన్నమాట. ఆ పట్టేంతసేపు ఉంచాక కలపండి. కొంచెం సేపు కలిపి ఒక 3 minutes అలా ఉంచేసేయండి. అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి మీకు నచ్చినంత. ఎందుకంటే అలా యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు కొంచెం గ్రేవీ టైప్ అనేది ఎక్కువగా కనపడుతుంది అండ్ మనకు బాగుంటుంది కూడా. దాంట్లో ధనియాల పొడి వేసుకోండి మీకు నచ్చినంత అంటే కొంచెం వేసుకోండి, బాగుంటుంది, టేస్ట్ వస్తుంది. ఇలా ఒక 5 minutes ఉంచేసి మీరు 5 minutesలో అయిపోతుంది ఇంకా కర్రీ. మీరు సర్వ్ చేసుకోవచ్చు. రైస్లో ఆర్ ఎల్స్ ఇందులో అయినా చపాతీలో తినొచ్చు.